హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ఎపిసోడ్లో మాయను రుద్రాన్ని మనుషులు కిడ్నాప్ చేసిన ఆసుపత్రి నుంచి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ళు తెలివిగా 2 కార్లు పెట్టి కవి అప్పులను మాయ ఏ కారులో ఉందో తెలుసుకోకుండా చేస్తారు. దాంతో కావ్య డ్రైవర్ యాదగిరితో కలిసి ఒక కారులో ఫాలో చేస్తుంటే కవి అప్పులు కలిసి మరో కారుని ఫాలో చేస్తూ ఉంటారు. అయితే ఇంతలో కావ్యకు ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అది మాయ పంపించింది కావడంతో కీలక ఆధారం దొరికినట్లే అయింది. ఆసుపత్రి బెడ్ మీద ఉండి మాయ స్పృహలోకి రాగానే ఆ వీడియో చేసి ఇప్పుడు కావ్యకు పంపించిందన్నమాట. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది కావ్య. దానిలో సుభాష్కి బాబుకి ఉన్న సంబంధం గురించి. మరి ఇప్పుడు కావ్య, నేను కలుస్తానో లేదో నాకు తెలియదు. నా చుట్టూ ఉన్నవారు నాకు అవకాశం ఇస్తారని కానీ నన్ను ప్రాణాలతో ఉంచుతారని కానీ నాకు నమ్మకం లేదు. వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారి వారు చెప్పినట్లు నాటకం ఆడాను. నిజం చెప్పాలంటే ఆ బాబుకి మీ మావయ్య గారికి అసలు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆ బిడ్డ నాకు కూడా పుట్టలేదు. ఒక అనాథాశ్రయం నుంచి తీసుకొచ్చారు. మీ మావయ్య గారి దగ్గర నేను పిఏగా పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు రాత్రి అనుకోకుండా మేమిద్దరం కలిశాము. కానీ మేము ఆ రాత్రి కలవడం వల్ల నాకు ఎటువంటి ప్రెగ్నెన్సీ రాలేదు. దాన్ని అడ్డుపెట్టుకుని నా వెనుక ఉన్న వాళ్ళు ఆ నాటకం అంతా ఆడించారు. ఇందులో మీ మావయ్యది ఎటువంటి తప్పు లేదు. ఒకవేళ నేను చనిపోయినా నీకు నిజం తెలియాలనే ముందుగానే ఈ వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. మీ ఫ్యామిలీకి నేను చేసిన ద్రోహానికి నన్ను క్షమించమని మీ మావయ్య గారికి చెప్పు అని ఆ వీడియోని ముగిస్తుంది మాయ. ఇదంతా ఆసుపత్రి బెడ్ మీద నుంచే తెలివిగా రికార్డు చేసి పంపిస్తుంది మాయ. ఇక మన కళావతి ఆ వీడియో చూసి అంటే నా నమ్మకమే నిజమైంది. మావయ్య గారికి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు. ఎలాగైనా మాయను కాపాడి ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటుంది. వెంటనే డ్రైవర్ యాదగిరితో త్వరగా ఆ కార్ని ఫాలో చేయి అంటుంది. కాసేపటికి యాదగిరి ఆ కారుకి అడ్డం వేస్తాడు. ఆ రౌడీల కారు ఆగుతుంది. నిజానికి ఆ కారులో మాయ ఉండదు. ఆ కారు ముందు సీట్లో కూర్చున్న రౌడీ ముందుకు వెళ్ళి మాయ ఎక్కడా అంటుంది పోటుగత్తెల మన కళావతి. వాడేమో గన్ను గురి పెడతాడు. మాయ లేదు, వేరే కారులో వెళ్ళిపోయింది అంటాడు ఆ రౌడీ. ఇంతలో రాహుల్ కాల్ చేసి దాని చేతిలో ఫోన్ లాక్కోరా అని ఫోన్ పెట్టేస్తాడు. దాంతో వాడు గన్ గురి పెట్టి కళావతి చేతిలోని ఫోన్ లాక్కొని కారు పోనీయమంటాడు. ఆ కారు ముందుకు వెళ్ళిపోతుంది. రే అంటూ అరుస్తుంది మన కళావతి. వాడు ఆగడు. ఇక కళావతి మళ్ళీ తన కారు దగ్గరికి పరుగులు తీసి యాదగిరి ఫోన్ తీసుకుని కవికి కాల్ చేస్తుంది. మాయ మీరు ఫాలో చేస్తున్న కారులో ఉంది. నేను ఫాలో చేసిన కారులో లేదు. మీరు తనని వదిలిపెట్టకండి, ఫాలో చేయండి. అలాగే మీరు లైవ్ లొకేషన్ ఈ నంబర్కి పంపించండి అంటుంది. అదంతా సరే కానీ నీ ఫోన్ ఏమైంది అంటాడు అప్పు కవి ఇద్దరు. అదంతా తర్వాత చెబుతాను, ముందు మాయని పట్టుకోండి అంటుంది కావ్య. కారు ఎక్కుతూ వాళ్ళు లైవ్ లొకేషన్ పెడతారు. కావ్య యాదగిరి ఇద్దరు ఆ లొకేషన్స్కు బయలుదేరుతారు. పాపం డ్రైవర్ యాదగిరి మాత్రం బంగారం. ఈ కళావతి చేంజింగ్లో ఇప్పటివి కావు. ప్రతి చేంజింగ్లోనూ కళావతి వెంట వెళ్లేది ఆ డ్రైవర్ యాదగిరి. శ్వేత ఎవరు తెలుసుకోవడం దగ్గర నుంచి మాయను పట్టుకోవడం వరకు ఈ యాదగిరి మాత్రం నోటమాట లేకుండా పనిచేస్తాడు కావ్య కోసం. ఇక రుద్రాని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో రాహుల్ వచ్చి మామ్ అంతా రెడీ చేశాను, నువ్వు చెప్పినట్లే మీడియా వాళ్లకు కూడా మాట్లాడేశాను, హోటల్లో కూడా అంత సెట్ చేశారు. ఇక మనం ఇక్కడ చేయాల్సిన పని మాత్రమే మిగిలి ఉంది అంటాడు. సరే పద తగిలిద్దామంటాడు. కొడుకు రాహుల్తో కలిసి రుద్రాని అనామిక గదికి వెళ్తుంది. మీకు ఏదైనా సమాచారం ఉంటే నాకు ముందే చెప్పండి అన్నావు కదా. ఆ అప్పుతో కలిసి కళ్యాణ్ హోటల్ హాయిలో 402లో ఉన్నాడు. ఏం చేస్తావో నీ ఇష్టం అంటుంది. నిజమే అని నమ్మిన అనామిక రగిలిపోతుంది. కళ్యాణ్ నన్ను ఇంత మోసం చేస్తాడా, నేను వదిలిపెట్టాను, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి అంటూ రగిలిపోతుంది అనామిక. వదిలిపెట్టకు, ఇది మంచి అవకాశం. ఆ కళ్యాణ్ అప్పులను విడదీయడానికి వెంటనే వెళ్ళు అంటూ సాగనంపుతుంది రుద్రాని. పని పూర్తి అయినందుకు రుద్రాని రాహుల్ తెగ సంబరపడతారు. ఇక అనామిక వేగంగా ధనలక్ష్మి దగ్గరకు వెళ్ళి అత్తయ్య నాతో రండి, మీకు తెలియాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి, రండి అంటూ తీసుకుని హోటల్ హాయికి బయలుదేరుతుంది అనామిక. ఇక రాహుల్ చెప్పినట్లే మీడియా వాళ్ళు హోటల్ వాళ్ళు అంతా సిద్ధంగా ఉంటారు. ఈ విషయం తెలియని అప్పు కవి ఇద్దరు హోటల్ హాయ్ ముందే ఆగుతారు. వాళ్ళు ఫాలో చేసిన కారు అక్కడే ఆగడం చూసి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అయితే కారు దగ్గరకు వచ్చి చూస్తే కారు మొత్తం ఖాళీగా ఉంటుంది. మాయను ఇక్కడికి తీసుకొచ్చి ఈ హోటల్లో ఉంచారా, పద త్వరగా అటు నుంచి అటు ఎక్కడైనా తీసుకువెళ్ళిపోతారేమో అంటుంది అప్పు కంగారుగా. దాంతో కవి కూడా లోపలికి నడుస్తాడు. ఇద్దరు వెళ్ళి రిసెప్షన్లో ఆరా తీస్తారు. బయట బ్లాక్ కారు వాళ్ళు లోపలికి వచ్చారా, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అంటూ కంగారుగా అడుగుతాడు కవి.
రూమ్ నంబర్ 402 అని చెబుతాడు. వాడు రాహుల్ మనిషి అని అప్పు వాళ్ళకి తెలియక వాడు చెప్పిందే నమ్మి 402 వెళ్తారు. తలుపు తీసి ఉండడంతో గదిలోకి వెళ్ళి అందులో రౌడీలు ఉన్నారా, మాయ ఉందా అని బాత్రూంలో సహా వెతుకుతూ ఉంటారు. ఇంతలో హోటల్ వ్యక్తి వచ్చి బయట నుంచి లాక్ వేస్తాడు. ఇక తలుపు తీయకపోవడంతో కవి అప్పులకు ఏం అర్థం కాక తలుపు కొడుతూనే ఉంటారు. ఎంతసేపటికి రాదు. కాసేపటికి తలుపు వేసిన వాడే మీడియా రావడం చూసి తలుపు తీస్తాడు. తీసిన వెంటనే కవి వాళ్లకు కనిపించకుండా పక్క రూంలోకి వెళ్ళి తప్పించుకుంటాడు. సరిగ్గా అప్పు కవి ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చి 2 అడుగులు వేసేసరికి మీడియా వాళ్ళు ముగేస్తారు. అప్పుడే కళావతి కూడా లైవ్ లొకేషన్ పెట్టుకుని డైరెక్ట్ లోపలికి వచ్చేస్తుంది. తను వచ్చి చూసేసరికి అప్పు కవి ఇద్దరిని మీడియా వాళ్ళు తప్పుగా ప్రశ్నిస్తుంటారు. మీరు దుగ్గిరాల కళ్యాణ్ కదా, ఈ టైంలో ఈ అమ్మాయితో ఈ హోటల్లో ఏం చేస్తున్నారు, ఎన్ని రోజులుగా ఈ రిలేషన్లో ఉన్నారు, మీకు పెళ్లి అయింది కదా అంటూ ప్రశ్నిస్తారు. ఇప్పుడు మాయ విషయం చెబితే ఇంటి పరువు నేనే తీసినవని అవుతాను అని కవి మౌనంగా ఉంటాడు. ఇక కళావతి వెంటనే అప్పు కవిల మధ్యలోకి వెళ్ళి వాళ్ళను తిట్టిపోసే ప్రయత్నం చేస్తుంది. డైరెక్ట్గా హోటల్లో దొరికిన ఈ కప్పిపుచ్చే ప్రయత్నం దేనికి మేడం అంటూ కావ్యను కూడా నిలదీస్తారు మీడియా వాళ్ళు. అయినా కావ్య తగ్గకుండా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, రండి అప్పు కవిగారు అంటూ కూడా ఉండి నడుస్తూ అక్కడి నుంచి ముందుకు వస్తూ ఉంటారు. మేడం ఆగండి, సమాధానం చెప్పి వెళ్ళండి అంటూ కావ్య కవిల వెంట మీడియా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలో అనామిక ధాన్యలక్ష్మి ఎదురుగా వచ్చి నిలబడతారు. కావ్య అప్పు ధాన్యలక్ష్మి ముగ్గురు షాక్ అయిపోతారు. అనామిక ధాన్యం ఇద్దరిని అక్కడ చూసి ఇక మీడియా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో కథనం చెబుతూ ఉంటారు. అది టీవీలో ప్లే అయిపోతుంది, చూస్తున్నారుగా. దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఎంతో పేరు ప్రతిష్టలకు పెట్టింది పేరు. కానీ ఈ రోజుల్లో ఆ ఇంటి వారసుడు కళ్యాణ్ పెళ్లి అయిన తర్వాత కూడా అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇలా హోటల్లో అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఓ రిపోర్టర్ టీవీ న్యూస్ మాట్లాడుతూ ఉంటాడు. అంతా టీవీలో చూసిన కనకం కృష్ణమూర్తి షాక్ అవుతారు. ఉన్న పల్లంగా కులబడిపోతారు. కృష్ణమూర్తి అయిపోయింది, అప్పు జీవితం సర్వనాశనం అయిపోయింది అంటూ ఏడుస్తాడు. అయినా ఈ దుగ్గిరాల వారి కళ్యాణ్ని ఈ నింద పడడానికి కూడా ఆ ఇంట్లో మన ఇద్దరి కూతుర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకు అని చెప్పి కనకానికి మందలిస్తాడు. ఇక రేపు ఎపిసోడ్ అయితే చాలా ఉత్కంఠంగా మారబోతుంది. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.